ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ లాగ్ వచ్చేసి 19th రోజు లాగ్ అన్నమాట. కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఈ లాగ్ వచ్చేసి శారీ ఫంక్షన్కి అయితే అందరం కలిసి వెళ్తున్నాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అక్కడికి వెళ్ళేసి ఇంకా బావ అయితే పిల్లలు ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు. అంటే ఆశ పాపను ఒకదాన్ని తీసుకొని అయితే వెళ్తున్నాము. కన్నయ్య అయితే బాబుతో ఉండిపోయాడు అనమాట. అమ్మ, నేను అలాగే ఆశ పాప, బావ అయితే వెళ్తున్నాము మా ఫ్రెండ్ వాళ్ళ పాప శారీ ఫంక్షన్కి. ఇంకా శారీ ఫంక్షన్ ఎక్కడ అంటే మనకు మేడారం ఉంది కదా, పస్రా మేడారం దగ్గర అనమాట. పస్రా నుంచి ఇంకొక 4-5 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. ఇంకా మేమైతే ఇంకా బయలుదేరిపోయాము. ఆల్మోస్ట్ మాకు జర్నీ అయితే 2 hours అలా పడుతుందన్నమాట. అందుకే ఇంకా మేము ఎర్లీగా బయలుదేరిపోయాము. ఇంకా మాకంటే ముందు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా బయలుదేరిపోయారు. ఇంకా మేమైతే బయలుదేరిపోయామన్నమాట. ఇంకా మేమందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి ఒక 10 members అయితే కలిసి వెళ్తున్నాము. ఇంకా వెళ్తుంటే ఇంకా మధ్యలో గట్టమ్మ అమ్మవారి ఈ టెంపుల్ వస్తుంది కదా, ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్ళామన్నమాట. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా వ్లాగ్ ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఇంక ఇక్కడ అందరం కలిసి వెళ్తున్నాము. ఇలా అందరం కలిసి వెళ్తుంటే ఎంజాయ్ వేరే ఉంటుంది కదా. ఇక్కడ సందడిగా ఉందన్నమాట. ఇంకా అందరూ మాట్లాడుతున్నారు. ఇంక ఇక్కడ బావ కూడా పాటలు పెట్టేశాడు. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా ఫైనల్గా ఇంకా అందరం అయితే వచ్చేసాము. ఇంకా నేను గట్టమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. సో చూసేయండి. అందరం ఒకసారి వస్తే ఇట్లా ఎందుకు పెడతానో కొంచెం నవ్వరాదు అయ్యా. ఏయ్ అలా ఫస్ట్ కొంటే అక్కడ అశో ఆగు తల్లి. నువ్వు అమ్మకి అమ్మ అగో అమ్మ వచ్చింది. చూడు అశు, అది అట్లా పట్టుకుంటే ఒక కవర్లో పెట్టు. సో ఫైనల్గా అమ్మవారి దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత మేము బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళేసరికి అయితే ఇక్కడ షీటింగ్ వాళ్ళు అయితే వచ్చి ఇంకా ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఎటైనా వెళ్ళినప్పుడు సింగిల్గా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ కూడా వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇంకా వాళ్ళు వినమంటే ఒక 2 minutes అయితే అలా విన్నారనమాట అందరు కూడా. నేను కూడా కొంచెం వీడియో తీశాను. వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా మాకు టైం అవుతుందని చెప్పేసి ఒక 2 minutes విన్నాము. ఇంకా 2 minutes విన్న తర్వాత ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఇంక ఇక్కడ మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకా పస్రాకి వెళ్ళి పస్రా దగ్గర నుంచి ఇంకొక 4 kilometers లోపలికి అయితే వెళ్ళాలి. జర్నీలోనే టైం అంతా అయిపోతుందన్నమాట. ఇంకా వచ్చేసారా, ఇంక ఇక్కడ అందరం కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. మా ఆశ పాప అయితే అమ్మ దగ్గర ఉంది, నేనైతే ఇంకక్కడ ముందు కూర్చున్నాను. సో ఇంకక్కడ చూసారా, ఇంకా వాళ్ళైతే ముందు బయలుదేరిన వాళ్ళు కూడా కొంచెమే ముందున్నారు. చూసారా, ఫైనల్గా దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇంకా వాళ్ళైతే దగ్గరికి వచ్చేలోపు మేము కూడా వాళ్ళని అయితే అందించుకున్నాం అనమాట. సో ఫైనల్గా వచ్చేసాము వాళ్ళ ఇంటికైతే. సో మా ఫ్రెండ్ వాళ్ళ
పాపది శారీ ఫంక్షన్. ఇక్కడ రాగానే బొట్టు అలాగే గంధం పెట్టేశారు. ఇంకా అలా కొంచెం కొంచెం వీడియో అయితే తీసానమాట, ఇంకా చాలా తీయలేదు. ఇంకా బొట్టు అలాగే గంధం పెట్టేసుకొని ఇక్కడ వాళ్ళు టీ ఇస్తే టీ అయితే తాగుతున్నాము. నేనైతే కొంచెం ఫొటోస్ అయితే పెడుతున్నాను, ఎందుకంటే నేను పెద్దగా వీడియో తీయలేదు అందుకనేది కూడా చెప్తాను. ఇక్కడ టీ తాగిన తర్వాత బయటకు వచ్చి కూర్చున్నాము. ఇక్కడ వీళ్ళకైతే బోర్ కొట్టేస్తుంది అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఒక 10 నిమిషాలు హాఫ్ అన్ అవర్ ఉన్నదంటే మాష్ పాప అల్లరి చేస్తుంది. వీళ్ళిద్దరికి కూడా బోర్ కొట్టేస్తుంది అనమాట. ఇలా వీళ్ళ దగ్గర వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని కూడా రిసీవ్ చేసుకొని అందరం కూడా కాసేపు అలా మాట్లాడుకుంటూ ఇలా వీడియో తీసుకుంటూ ఉన్నామన్నమాట. నేను వీడియో ఎందుకు తీయలేదంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి తీసింది ఫోటోగ్రాఫర్ మా ఫ్రెండే అన్నమాట. తను వీడియో పంపిస్తారులే అని చెప్పేసి నేనైతే ఏం వీడియోలు తీయలేదు. కాకపోతే తను కొంచెం బిజీగా ఉండడం వల్ల తనైతే ఇంకా ఏ వీడియోస్ పంపలేదు అనమాట. ఈ ఫొటోస్ అయితే గ్రూప్లో పెట్టేశాడు తను. అందుకని ఈ ఫోటోలు అయితే యాడ్ చేశాను. ఇక్కడ అమ్మ వాళ్ళు దిగుతున్నారనమాట. అందరు కూడా ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా దిగుతున్నారు. వీళ్ళు దిగేసిన తర్వాత లంచ్ చేసేసి అయితే మేము ఒక హాఫ్ అన్ అవర్ ఉండేసి మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయాము. ఎందుకంటే మళ్ళీ జర్నీ అంత దూరం చేయాలి కదా, 3 అవర్స్ 2.5 అవర్స్ అయినా పడుతుందన్నమాట. మెల్లగా బయలుదేరితే 6:37 వరకైనా చేరుకుంటామని చెప్పేసి తినేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండేసి బయలుదేరిపోయాము. ఇక్కడ బావ అయితే ఐస్ క్రీమ్ తీసుకున్నాడనమాట. తనైతే తినుకుంటూ బయలుదేరిపోయాం. చూసారా, ఇక్కడ సమ్మక్క సారలక్క జాతర. అటు సైడ్ వెళ్తే అమ్మవారి గద్దెలు వస్తాయి, ఇటు సైడ్ వెళ్తే మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు అనమాట. సో ఇదండి వ్లాగ్ అయితే. ఇక్కడ బయలుదేరిపోయాము. 4:30 వరకు అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ నుంచి 4:30 to 5:30 6:30 7 వరకు అయితే ఇంటికి వచ్చామన్నమాట. 7:15 వరకు అయితే ఇంటికి వచ్చేసాము. మధ్యలో కొంచెం కొంచెం ఆకుంటూ మధ్యలో టీ తాగుతూ అలా ఎంజాయ్ చేస్తూ వచ్చాము. ఇక్కడ కొంచెం దూరం రావడంతో ఇక్కడ ఎన్ఎస్ఆర్ టీ పాయింట్ ఉంటుంది కదా హోటల్, అక్కడైతే టీ తీసుకున్నాడు బావ. అందరం కూడా తాగేసాము. సో ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ ఇంటికి వచ్చాక నేనైతే మిర్రర్లో కొంచెం వీడియో తీసుకుంటున్నాను. వీడియోస్ తీసుకున్న తర్వాత కొన్ని ఫొటోస్ కూడా దిగానమాట. అవి కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్.